ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికార కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు కూడా తీసుకోవడం ఎందుకని కూటమి నేతలు వైసీపీ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలో అధికార అపోజిషన్ పార్టీ నేతల మధ్య మాట తూటాలు పేరుతున్నాయి. అయితే గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివేక హత్య జరిగిన సమయంలో పులివెందులకు సీఐగా ఉన్న శంకరయ్య తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో చంద్రబాబు తనపై ఈ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని శంకరయ్య తన లాయర్ తో ఈ నెల 18వ తారీఖున నోటీసులు పంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సెషన్ లో చంద్రబాబు తనకు క్షమాపణలు చెప్పాలని, అదే విధంగా తన పరువునకు భంగం కలిగించినందుకు 1.45 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నాడు.